జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపైన వరుసగా జరుగుతున్నటువంటి దాడులు చెప్పాలంటే రాజకీయ ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పైన బెంగాల్ ప్రజలు ఏ రేంజ్ లో తిరగబడినారో మనమంతా కూడా చూసినాం. గుంపుగా వచ్చినటువంటి యువకులు అలాగే మహిళలు ఈ రాళ్లు కోడిగుడ్లతో దాడి చేస్తా ఈ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ ను ముట్టడించారు. రక్షణ వలయాన్ని ఛేదించుకుని మరీ దూసుకొని వచ్చి కారు అద్దాలను పగలగొట్టడమే కాకుండా అభిషేక్ బెనర్జీ చొక్కాని కూడా చించి పక్కన దొబ్బినారు. ఎవరికి దొరికినట్టు వాళ్ళు ముష్టిఘాతాలతో చితకబాదడంతో అభిషేక్ బెనర్జీకి గట్టిగానే గాయాలైతే అయినాయి. ఈ క్రమంలో అభిషేక్ బెనర్జీ కళ్ళజోడు కూడా కింద పడి పగిలిపోయింది. ఇదే కళ్ళద్దాలు. ఈ వేడి చల్లారక ముందే ఇప్పుడు మరో కీలక తృణమూల్ కాంగ్రెస్ ఎంపీని బెంగాల్ ప్రజలు నడి రోడ్డు పైన బడితి పూజ అయితే చేశారు. దొరికినోడు దొరికినట్టు ఉతికి ఆరేశారు. సరే, ఇక అసలు విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కళ్యాణ్ బెనర్జీ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఈ మమతా బేగం, అభిషేక్ బెనర్జీ తర్వాత ఆ పార్టీలో కళ్యాణ్ బెనర్జీనే నెంబర్ 3. అర్థమైందా? శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎంపీగా గెలిచేటువంటి ఈ కళ్యాణ్ బెనర్జీ వృత్తిరీత్యా ఒక సీనియర్ లాయర్. పచ్చి పొరంబోకు ముండా కొడుకు, లవ్ ఫుట్ ముండా కొడుకు, దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి, వీడికి ఏ పేరు పెట్టినా కూడా తక్కువే. కానీ ఈ కళ్యాణ్ బెనర్జీ అసలు రంగు వేరే ఉండాలి. ఈయన గారు సినిమా ఆర్టిస్టుల మించి మహా జాదుగాడు. ఎప్పుడు కూడా మైనార్టీల హక్కులు, వాళ్ళ భద్రత అంటూ మాట్లాడే వీడు సాటి హిందువులు మాత్రం అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోడు. ఎంత వెటకారం చేస్తాడో తెలిసిన వీడికుండే వెటకారం ఆ కథ మామూలుగా ఉండదు. మెట్టుతో కొట్టబుద్ధి అవుతుంది, ఆ విధంగా చేస్తాడు. గతంలో మమతా బేగం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా కోర్టుల్లో వాదించి రక్షించింది ఈ కళ్యాణ్ బెనర్జీనే. తన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ముస్లింలకే పెద్దపీట వేస్తూ హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్స్ లాగా చూస్తా ఉన్నాడు. హిందువుల పైన ఈ జిహాదీగాళ్ళు దాడులు చేస్తే ఈ దరిద్రుడే లాయర్గా పోయి ఆ జిహాదీగాళ్ళందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఈడు ఎట్టబుట్టుంటాడు. అర్థమైందా? దీంతో పశ్చిమ బెంగాల్ హిందువులు ఈ కళ్యాణ్ బెనర్జీ పైన కసితో రగిలిపోతూ ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తృణమూల్ కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయి పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయినా సరే ఈ కళ్యాణ్ బెనర్జీకి ఈ పొగురు మాత్రం తగ్గల. వీడికి గర్వం ఏంటంటే నెత్తిన ఉంటుంది. ఏదో పొడుద్దామని చెప్పి బీజేపీ కార్యకర్తల పైన కేసులు పెట్టించడానికి చండీతల పోలీస్ స్టేషన్ కు బయలుదేరినాడు. ఏం కలగంటున్నావా? ఇంకేమన్నా పకటకల్లా ఏమన్నా? ఈ క్రమంలో ఈ చండీతల మార్కెట్ క్రాసింగ్ దగ్గర ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవడంతో తన కారు దిగి సెక్యూరిటీ ఆఫీసర్తో కలిసి నడుచుకుంటా పోతా ఉంటే అక్కడే ఉన్నటువంటి బెంగాల్ యువకులు ఈ కళ్యాణ్ బెనర్జీ గారిని అయితే చూశారు. దొరికినాడు రబ్బెడ్డ అన్నట్టు. అంతే, జనం అంతా కూడా కసితో ఇటుకలు కర్రలు తీసుకొని వీడిపైకి దూసుకొని వచ్చారు. ఈ కళ్యాణ్ బెనర్జీ పోలీస్ స్టేషన్కు చేరుకోగానే అక్కడ వందలాది మంది నిరసనకారులంతా కూడా నల్ల జెండాలు ఊపుతూ దొంగ దొంగ అంటూ గట్టిగా నినాదాలు చేస్తా ఈ స్టేషన్ అంతా కూడా ముట్టడించారు. శాంతియుతంగా ప్రారంభమైనటువంటి ఈ నిరసన అనేది క్షణాల్లోనే హింసాత్మకంగా మారిపోయింది. ఈ నిరసనకారులు కళ్యాణ్ బెనర్జీ పైకి దూసుకురావడంతో పోలీసులు వాడి చుట్టూ కూడా ఒక రక్షణ వలయం లాగా నిలబడినారు. కానీ అప్పటికే రగిలిపోతున్నటువంటి ఈ జనం తోపులాట మధ్య వెనక వైపు నుంచి ఏదో వస్తువుతో బలంగా అయితే కొట్టారు. ఏదో తగళ్ళం అయితే తగిలింది. అది క్లారిటీగా లేదు కానీ తగళ్ళం మాత్రం తేలింది. ఆ దెబ్బకు ఈ కళ్యాణ్ బెనర్జీ తల పగిలిపోయి రక్తం కారడంతో, అంటే ఈయన గారి పెట్టుకొని ఒక్కసారిగా తల పట్టుకొని రోడ్డు మీదనే పడిపోయినాడు. అర్థమవుతుందా? అది యాక్షన్ చేశాడా లేకపోతే రియల్గా జరిగిందో వాడికి తెలియాలా లేకపోతే భగవంతుడికి తెలియాలి. కానీ అది నటన అయితే మామూలుగా అయితే కాదు. అప్పటికప్పుడే ఆడనే తలకాయ పట్టుకొని అట్టే ఇల్లు పడుకున్నాడు. సరే, తన తల పగిలి రక్తం వస్తున్నా సరే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని చెప్పేసి ఈ కళ్యాణ్ బెనర్జీ గారు ఇప్పుడు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాడు. అవునా, తలకాయ పగిలిపోయిందా? ఎన్ని కుట్లు పడినాయి? ఏడ నీకు అంత దెబ్బ తగిలింది అంటాలే. ఎంతో మంది వందలాది మందిని మీరు మీ పార్టీ వాళ్ళు కలిసి పొట్టను పెట్టుకున్నారు. హిందువుల మానాలు తీశారు, ప్రాణాలు తీశారు, వాళ్ళ ఆస్తులను లూటీ చేశారు. ఏం చేయాలరా? ఏం చేస్తే ఆ పాపం అంతా పోతుంది అంటాలే. ఏం చేయాలంట? అయితే ఈ కళ్యాణ్ బెనర్జీ మీద దాడి జరిగిన మాట అయితే వాస్తవమే. అయినా ఆ తర్వాత వీడు చేస్తున్నటువంటి ఆ యాక్షన్ చూస్తూ ఉంటేనే అందరికీ లేనిపోయిన అనుమానాలన్నీ కూడా వస్తున్నాయి. అసలు ఈ దాడి అనేది నిజంగానే జరిగిందా లేకపోతే సానుభూతి కోసం ఈ కళ్యాణ్ బెనర్జీనే కావాలని చేయించుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా పార్లమెంట్లో వక్ బిల్లు మీటింగ్లో కూడా
ఈ కళ్యాణ్ బెనర్జీ ఆస్కార్ లెవెల్లో రెచ్చిపోయి గాజు బాటిల్ పగలగొట్టి తన చేతికి తానే గాయం చేసుకున్నాడు. ఏది సింపతి కోసం. ఆ సింపతితో ముస్లింల దగ్గర మార్కులు కుట్టేయాలని చెప్పి చూసినాడు. ఇప్పుడు కూడా హిందువులు తిరగబడ్డారనే సత్యాన్ని జీర్ణించుకోలేక ఇలాంటి సింపతి డ్రామా ఏమైనా ఆడుతున్నాడని చెప్పేసి జనం అంతా కూడా అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ హిందువుల పైన కక్ష కట్టినటువంటి ఈ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గుండాలకు మాత్రం కాలం అయితే దగ్గర పడింది. వీళ్ళని ఏం చేసినా తప్పులే, అది మాత్రం పక్కా. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను, అంటే వీడు డ్రామా దొబ్బుతున్నాడా లేకపోతే నిజంగానే కొట్టినారా ఏందనేది అసలు మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.